హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెర్రీ, ఎలా ఉన్నారండి హాయ్ చెప్పు. అందరూ? హాయ్ అను. ముందుగా అందరికీ శ్రీరామనవమి హాయ్. శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో నేను అయితే చాలా 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 బాగా చేసుకున్నాను ఉన్నంతలో. ఎందుకంటే మనం కళ్యాణం అనేది బయట టెంపుల్స్లో చేస్తారు కాబట్టి మనం ఇంట్లో జస్ట్ పూజ చేసుకుంటాము. సో ఆబ్వియస్లీ ఇంట్లో పూజ అనగానే బోళ్ళంత పని అంతా మామూలే. సో మా చరిత్ర ఇంకా తెలిసిందే కదా, చిన్న బాబు ఉన్నాడంటే ఫస్ట్ ఆయన పని చూసిన తర్వాతే మనకి ఏ పని అన్నా అవుతుంది. సో అట్లాగే పొద్దున్నే లేచి నేను ఇంకా నా పని స్టార్ట్ చేశాను అనమాట. ముగ్గులు పెట్టుకోవడం, ఇక చరిని చూసుకోవడం, సో వాడికి ఫుడ్ పెట్టుకోవడం ఇదంతా. సో అదేవిధంగా నా డే అయితే ఇట్లా ముగ్గులతో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏ పండగైనా సరే ఆ రోజు ఉదయాన్నే మొత్తం నీట్గా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకం వేసుకుంటే అప్పుడు హమ్మయ్య పండగ వైబ్స్ వచ్చేసినాయి అబ్బా అని నాకు అనిపిస్తుంది. మీకైతే ఏ పనితో పండగ స్టార్ట్ అయిద్దో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. పండగ అనగానే మనకి అమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొస్తుంది ముందుగా. ఎందుకంటే 23 ఇయర్స్ 25 ఇయర్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఫెస్టివల్. అందులోనూ అమ్మ అన్నీ చేసి పెడితే మనం జస్ట్ మంచిగా రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజకి అంతా డెకరేట్ చేసుకొని కూర్చొని పండగ వైబ్స్ అనేది ఎంజాయ్ చేయడం మాత్రమే. కానీ వన్స్ నాకు పెళ్ళైన తర్వాత కూడా ఆ డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. కానీ వన్స్ మదర్ అయిన తర్వాత మాత్రం చాలా డిఫరెన్స్ కనిపించింది అనమాట. సో అంతా మనమే చేసుకోవాలి అని అనిపించింది. కొంచెం శ్రమ ఎక్కువే అనిపిస్తుంది, కానీ ఏ పండగని కూడా సెలబ్రేట్ చేసుకునేటట్టు ఓపిక ఉంటే ఏది కూడా సెలబ్రేట్ చేసుకోకుండా మానకూడదు. అండ్ మనకి చాలా ఎక్కువ పని ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఈ లెమన్ హనీ వాటర్, వామ్ వాటర్ వేసుకొని తాగడం చాలా మంచిదండి. ఎందుకంటే హనీ వాటర్ అనేది చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది మనకి. సో నేనైతే ఖచ్చితంగా రోజు మార్నింగ్ ఇది తాగకుండా ఉండను. సో ఇది మంచిగా డిటాక్స్ చేస్తుంది అనమాట బాడీని. మన లోపల ఉండే వేస్ట్ అంతటినీ కూడా బయటికి తీస్తుంది స్వెట్ రూపంలో. సో నాకు లెమన్ హనీ వాటర్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఇంగ్రీడియంట్ అనమాట. నాకు చాలా ఇష్టమైంది. సో మీరు కూడా ఎప్పుడైనా నీరసంగా అనిపించిందంటే ఒక గ్లాస్ లెమన్ హనీ వాటర్ తాగండి. వితిన్ 5 సెకండ్స్లో మనకి ఇన్స్టంట్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫన్నీ థింగ్ చెప్పాలి అంటే, నేను ఇట్లా వంటగదిలో టైల్స్ని ఇట్లా టు డూ లిస్ట్ రాసేయడానికి నేను నోటీస్ బోర్డులో పెట్టేసుకున్నాను అనమాట. నాకేమన్నా కావాలి ఇంపార్టెంట్వి అంటే నేను ఇట్లా లిస్ట్ రాసుకుంటూ ఉంటాను. సో నన్ను చూసి మా వారు కూడా కాపీ కొట్టేసారు. చూసారా, ఇది ఆయన కార్నర్ అంట. సో ఇక్కడ ఏంటో రాసుకున్నారు బ్యాటరీ కవర్ బైక్ క్లీనింగ్ అని చెప్పేసి. ఏదైనా సరే సగం సగం కాబట్టి నా సగం నేను తీసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే స్నానం చేపించేసాను మా చెర్రి తల్లికి. మంచిగా పంచ కట్టేసుకుని బుద్ధిమంతుడిలా ఎట్లా కూర్చున్నాడు చూసారా. సో ఈరోజు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేది చెర్రి నేనే అండి. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మా చెర్రి తల్లి నేను మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు ఫెస్టివల్. చక్కగా స్నానం చేశాడు, దేవుడికి దండం పెట్టుకున్నాడు, బ్రేక్ఫాస్ట్ చేశాడు, హాయిగా ఉయ్యాల్లో పడుకున్నాడండి. నిజంగా ఒక్కోసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది కదా, మనం కూడా ఇట్లాగే హ్యాపీగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు అని చెప్పి. సో ఎనీవేస్ ప్రశాంతంగా పడుకున్నాడు మా చెర్రి అయితే. సో వాళ్ళు లేచే లోపు నేను నా వంటలన్నీ ఫినిష్ చేసుకోవాలి. సో అంతలోపు నాకు రీఛార్జ్ కావాలి అంటే బాడీలో రీఛార్జ్ కావాలి అంటే ఎవరో ఒకరితో మాట్లాడాలి. అయితే అమ్మతో అయినా మాట్లాడాలి, లేదంటే మా వారు ఎలాగో ఆఫీస్కి వెళ్ళారనుకోండి. సో మా మమ్మీతో మాట్లాడేశాను. సో నా ఫ్రెండ్ కాల్ చేసింది. సో తనతో కూడా మాట్లాడుకుంటూ నా పని అంతా ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎంతైనా పండగ పూట ఒక్కళ్ళమే చేసుకోవాలి అంటే కొంచెం లోన్లీ ఫీలింగ్ వస్తుంది కదా. సో అదంతా ఉండకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను అనమాట. మా మమ్మీతో ఇంట్లో ఉన్నట్టుగానే వీడియో కాల్ చేసి మాట్లాడుతూ మీరేం చేస్తున్నారు, మీది ఇంకా అవ్వలేదా, సో నాది ఇట్లా అయ్యింది అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ నేను ఇట్లా పని చేసుకుంటూ ఉంటాను అనమాట.
సో నెక్స్ట్ అయితే రైస్ అయితే వండేసాను. పరవన్నంకి, పులిహోరకి, రైస్కి ఆ మూడిటికి. సో ఒకేసారి నేను రైస్ అయితే వండేసాను. నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ మనం శ్రీరామనవమి అనగానే మనకి ఇష్టమైంది ఏంటండి, పానకం. సో ఈ వేసవిలో మనకి చల్లగా ఉండేది, బాడీకి చలవ చేసేది మనకి పానకం అనేది మనం ఖచ్చితంగా తాగాలి. నేనైతే ఖచ్చితంగా ఎక్కువ తాగుతాను అనమాట ఆ రోజు. సో మన ఆంధ్రాలో అయితే తెలిసిందే కదండి, ఎక్కడైనా చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర కూడా పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి మనకి వచ్చే వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి ఆ రామయ్య సేవ చేసుకుంటూ అందరికీ పంచిపెడుతూ ఉంటారు పానకం అనేది. సో ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా ఉంటుంది టెంపుల్స్లో, కాకపోతే మేము బయటికి వెళ్ళలేదు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి మేము ఈరోజు బయటకు వెళ్ళలేదు. సో ఈ విధంగా నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఎలాగో ఫస్ట్ రైస్ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి పులిహోరకి తాలింపు పెట్టేసి, అట్లాగే ఇట్లా పరవన్నం కూడా రైస్ ఉడికిపోయింది కాబట్టి పాలు వేసుకొని దగ్గర పడ్డాక బెల్లం వేసేసి దింపేస్తే అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది పరవన్నం, పులిహోర, రైస్ అనేటప్పటికి. ఎందుకంటే అన్నిటికీ ఒకేసారి రైస్ వండేసుకోవచ్చు కాబట్టి. సో ఒకవేళ మీకు కూడా ఇట్లా ఏమన్నా తెలియకపోతే మీరు కూడా ఇదే పని చేయండి. ఒకేసారి ఎక్కువ రైస్ పెట్టేసుకొని అన్నిటికీ వాడండి. అండ్ మనం ఖచ్చితంగా మనం చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు పెడుతుంటే అబ్బా ఏం చూస్తాంలే మమ్మీ, కొత్త సినిమాలు వస్తున్నాయి అవి చూద్దామంటాం. కానీ మనం అమ్మలు అయిన తర్వాత ఖచ్చితంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం టీవీ 9లో పెట్టుకొని ఖచ్చితంగా చూస్తాము. సో ఆ విధంగా నేనైతే మామిడికాయ పులిహోర ఏం కావాలి. సో అంతలోపు మా చెర్రి తల్లి లేచాడు. వాస్ అయిపోయింది అనుకుంటా. వచ్చి ఎంత క్యూట్గా గిన్నె పట్టుకొని అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. వాడికి టిఫిన్ ప్రిపేర్ చేశాను, అది కూడా పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తాను. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం చారుకుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటకశోభితాయ భూరిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజసదృశదేశాయ చారుమంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ సుభగమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. జై శ్రీరామ్. సో నేను మంచిగా పూజ చేసుకున్నాను. సో మా చెర్రి తల్లికి ప్రసాదం పెట్టి నేను కూడా లంచ్ చేసేస్తున్నాను అనమాట. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.